గారు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గతంలో తీసుకున్న స్కీమ్ ఏదైతే ఉందో అది సరైన రీతిలో అమలు కాలేదు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని అంటున్నారు. ఈ రెండింటికి సమాధానం ఏంటి? ముందు పెద్దలిద్దరికి మిత్రులకు నమస్కారం. మీకు కూడా సార్. తులసిరెడ్డి గారి దాంట్లో నేను కొంచెం డిఫర్ అవుతాను సార్. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. సుమారుగా 52 బడ్జెట్లు పెట్టినట్టుంది వాళ్ళు సుమారుగా. మరి 52 బడ్జెట్లలో ఈ ఉపమానాలు అలంకారాలు ఇవే ఉన్నాయా, లేకపోతే అందులో ఉన్న పాలసీ మ్యాటర్స్ ఉన్నాయా? మరి 52 బడ్జెట్లు పెట్టిన వాళ్ళు మేము పెట్టింది 17 బడ్జెట్ 17 బడ్జెట్ ఎక్కువ. మరి ఈ ఉపమాన అలంకారాలు కలిపి 17. ఇప్పుడు ఈ ఉపమానాలు, ఈ అలంకారాలు, ఈ సోది, ఈ రామాయణ ఇదే చెప్పినారా? మరి 52% మన్మోహన్ సింగ్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థికవేత్త సంస్కరణల పేరు మీద భారత ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడైనటువంటి పివి నరసింహ గారి ప్రభుత్వంలో ఇవే పెట్టినారా? మరి అందుకోసం ఈ పదాలు మన వ్యూవర్స్ చూసే వాళ్ళకి కానీ మనకు కానీ మంచిగా అనిపించని చెప్పదలుచుకోవాలి. పుల్లారావు గారి విషయంలో కూడా డిఫర్ అవుతారు. అంటే ఈ బడ్జెట్ ఎంత అలొకేట్ చేశారు, ఏం అలొకేట్ చేశారు, ఎట్లా అలొకేట్ చేశారు, ఇవన్నీ ఒక పార్టీ. బట్ మేజర్ గా పాలసీ మ్యాటర్స్ డిక్లేర్ చేస్తారు కదా. రైట్. అంటే ఎకనామిక్ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సతీష్ గారు, ఆర్థిక బడ్జెట్ పెడుతున్నప్పుడు కొన్ని ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే బిల్ అప్రూవల్ అనేది పార్లమెంట్ లో ఒక మైలురాయి దాటడం కోసం అని. రొటీన్ బడ్జెట్ అదర్ దాన్ బడ్జెటరీ బిల్లు కాకుండా ఇంకో బిల్ అయితే దానికి 1,00,000 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. స్టాండింగ్ కమిటీ అనో అదే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, పార్లమెంటరీ సంప్రదాయాలు మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైనటువంటి సంస్కరణ గత ప్రభుత్వం కూడా చేసింది. ఈవెన్ పివి నరసింహ గారి కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంస్కరణ యొక్క చర్చ జరిగింది. 2000 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా కూడా చర్చ జరిగింది. కాబట్టి బడ్జెటరీ చర్చ, బడ్జెట్ ను పెడుతున్నప్పుడు ఆర్థిక అంశాలు కొన్ని పాలసీ మ్యాటర్స్ ఇంక్లూడ్ చేస్తే అవి సాఫీగా పార్లమెంట్ లో ముందుకెళ్లిపోతాయి అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది దేశంలో. కాబట్టి అది కొనసాగుతుంది అనేటువంటిది ప్రతి సంవత్సరం కొత్త పాలసీ. హయాంలో చాలా ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తెచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త పాలసీ వస్తుంది, ఏదో ఒక రకమైన పాలసీ వస్తుంది. మరి అన్నట్టుగా ఏదైనా పాలసీ కనుక ఫెయిల్యూర్ పాలసీ ఉందనుకోండి, ఫెయిల్యూర్ పాలసీలో పైలట్ ప్రాజెక్ట్స్ కదా చాలా సందర్భాలు. మీకు అర్థం కావడం కోసం, మన వ్యూవర్స్ కి అర్థం కావడం కోసం పాయింట్ చెప్తాను. శ్యామప్రసాద్ మనం రూర్బన్ ప్రాజెక్ట్ అర్బన్ ప్రాజెక్ట్, అర్బనైజేషన్ తగ్గించడం కోసం రూరల్ ఏరియాలో అర్బన్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. అర్బనైజ్డ్ అంటే స్కూలు, హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది, ఉపాధి కల్పడం జరిగితే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్. అది సక్సెస్ స్టోరీ లేదు, సక్సెస్ లేదు. కాబట్టి దాన్ని విడ్రా చేస్తారు. రూర్బన్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణ కూడా 2 ప్రాంతాలు తీసుకున్నారు, అది కాలేదు, అది అయిపోయింది. దాని విషయంలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ మార్పులు చేర్పులు అనేవి బడ్జెట్ లోనే జరుగుతుంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్ లో కేరళకి ఏమిస్తాం, తమిళనాడుకి ఏమిస్తాం కొన్ని పాయింట్స్, ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు అదనంగా ఉంటుంది తప్పిస్తే మీరు రాష్ట్రాలకు వచ్చే వాటా మార్చలేరు, డిఫెన్స్ మార్చలేరు. అవి మార్చలేరు కానీ అటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రియారిటీ ఇవ్వడం అనేది వస్తుంది. ప్రియారిటీ కాంగ్రెస్ ఉన్నా మీరున్నా మీరు అర్థం చేసుకోవాల్సిన, కాంగ్రెస్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రియారిటీ అంటే సతీష్ గారు ఆ పేరు చెప్తారు, ఒక ప్రాజెక్ట్ చెప్తారు. రైట్. ఒక ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఒక ఉడాన్ స్కీమ్ కింద ఒక ఎయిర్పోర్ట్ ఇస్తాము అంటారు. దాన్ని మెన్షన్ చేయనంత మాత్రాన హైదరాబాద్ కి, తెలంగాణకి ఏమి ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇవ్వలేదు అని కాదు. అంటే మెన్షన్ ఎందుకు చేస్తారంటే పొలిటికల్ నెరేటివ్, పొలిటికల్ ఈక్వేషన్స్ ఫిట్ చేసుకోవడం కోసం, పొలిటికల్ ఇష్యూస్. ఇప్పుడు లాస్ట్ టైం మకాన్ యోజన, బీహార్ మకాన్ యోజన అని పెట్టారు. బీహార్ మకాన్ యోజన అంటే ఇంకా మకాన్ ఎక్కడ లేదు, ఒక బీహార్ లో ఉందన్న. గుజరాత్ లో చాలా బెస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి స్టేట్. కాబట్టి ఇది ఒక పాలసీ మ్యాటర్. రెండోది ఏంటంటే వ్యవసాయ రంగంలో కూడా అనేక పాలసీస్ వచ్చాయి. బీజేపీ వచ్చిన తర్వాత చాలా పాలసీస్ లో మనం ఉదాహరణకి కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టాం. కిసాన్ సమ్మాన్ నిధి ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఒక పాయింట్ ఆలోచించాలి. ఇప్పుడు వారు చెప్పారు మన్రేగా అనేటు. మరి ఇప్పుడు మన్రేగా 60-40 ఇస్తున్నప్పుడు ఎట్లా ఇస్తారండి? మన్రేగా ప్రోగ్రామ్ లేదు ఇప్పుడు, బీబీజీరామ్జీ ప్రోగ్రామే ఉంది. ఈ బీబీజీరామ్జీ ప్రోగ్రామ్ లో గ్రోత్ ఓరియంటెడ్ అంటే సంపద సృష్టించేటువంటి, ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి, అందుకోసం మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ మొత్తం బడ్జెట్ కూడా నిన్న మొన్న ప్రజెంట్ చేసినటువంటి, నిన్న మొన్న ప్రజలకు చూపించినటువంటి ఆర్థిక సర్వే వచ్చింది కదా. ఆర్థిక సర్వే ఆధారంగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఆర్థిక సర్వేలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో చర్చ జరిగింది. ఆ లోటుపాట్లను సవరించేటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అందుకోసం ఆర్థిక సర్వే ముందెందుకు అంచనా ఏంటి ఈసారి? అంటే ఏ రంగానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది మీ ఇంటర్నల్ గా, మీ పార్టీలో గానీ, లేదంటే లార్జర్ సెన్స్ జరుగుతున్న డిబేట్ ఏంటి? నేను చాలా ప్రాక్టికల్ గా నేను ఆలోచిస్తుంది, నేను ఊహించుకుంటున్నాను సార్.
యాజ్ యూజువల్ గా వ్యవసాయానికి పెద్దపీట వేయాలి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఎప్పుడైనా సరే కరువు వస్తే దాన్ని ఎదుర్కోగలిగేటువంటి 2-3 ఏళ్ళు వర్ష కరువు వచ్చినా ఎదుర్కోగలిగేటువంటి స్వయం సమృద్ధి సాధించేటువంటి వ్యవసాయ రంగం ఉండాలా. ఉపాధి మనకోసం EU వారు పెద్దలు చెప్పినారు, EUలో యూరోపియన్ యూనియన్ లో జరిగినటువంటి ఒప్పందం అనేటువంటిది ఉపాధి ఓరియంటెడ్ అగ్రిమెంట్. అంటే మనం ఎక్కువ మంది మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ మీద 0 ట్యాక్స్ రావడం, మన ఉత్పత్తిని ఎక్కువ పెంచుకోవడం అన్నట్టు. రియల్ బిగ్ మూవ్ అది. అందుకోసమనే 24-25, 25-26 మన ఉపాధి ఎంత పొందినాము అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ. అంటే మన 7.5 ప్రొజెక్షన్ ఉంటే పోయిన సంవత్సరము, ఇట్ ఈస్ 9.5 ప్రొజెక్షన్ తో మనం ఉపాధి పొందించగలిగినాం. అంటే 90 అట్లీస్ట్ ఒక 70 లక్షల మంది 80 లక్షల మంది స్టాండప్ ఇండియా కిందనో స్టార్ట్అప్ ఇండియా కిందనో చిన్న పరిశ్రమలో MSMEలో. అందుకోసం పాలసీ మ్యాటర్స్ లో MSMEలకు మనం పెద్ద పెట్టేస్తామా, FDIలకు ఇస్తామా, ఇన్సూరెన్స్ లో ఏం చేయగలుగుతాము, సర్వీస్ సెక్టర్ లో మనం ఏం గిగా వర్కర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి బడ్జెట్ లో గిగా వర్కర్స్ అనేది ఫస్ట్ టైం మనం బడ్జెట్ లో వాళ్ళ పేరు చూసినాం. అవును, అంతమంది బడ్జెట్ ఆ పేరు లేదు, వాటి గిగా వర్కర్స్ అనే అంశమే లేదు బడ్జెట్ లో. ఫస్ట్ టైం మన గిగా వర్కర్స్ కు సంబంధించిన అంశాన్ని మనం బడ్జెట్ లో చూసినాం. అట్లా అనేక గిగా వర్కర్స్ ఇన్సూరెన్స్, గిగా వర్కర్స్ ఇంకొక ఫార్మల్ సెక్టర్ లకు తీసుకురావటమా, వాళ్ళకి ESI ప్రావిడెంట్ ఫండ్ ఫెసిలిటీస్ ఇవ్వడం, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉపాధి కల్పించేటువంటి అంశం గానీ వ్యవసాయ రంగము. అదే సందర్భంలో MSME కూడా మీకు మనం చిన్న అర్థం చేసుకోవచ్చు. ఒకటే పాయింట్ చెప్తాను, ఇప్పుడు భారీగా కార్ల ఉత్పత్తి యూరోప్ లో జరుగుతుంది, జర్మనీలోనే జరుగుతుంది. దాని మీద ఇప్పుడు మన అగ్రిమెంట్ ప్రకారం ట్యాక్స్ తగ్గించాలి. అయితే మన దాని వల్ల మనకు లాభ నష్టాలను బేరీజు వేసుకుంటాం కదా. మనం ఏమి పంపిస్తున్నాము, ఏమి దిగుమతి చేసుకుంటున్నాము, పంపించే దాంట్లో భారతదేశానికి ఎంత లాభం వస్తుంది, భారతదేశంలో ఉపాధి ఉద్యోగాలు ఉండాలి, ఇవన్నీ కూడా బడ్జెట్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. రైట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనుకున్నారు, దాని లక్ష్యం ఎంతవరకు నెరవేరింది నాకైతే ఏమీ కనిపించలేదు అని అంటున్నారు. రెండోది మధ్యతరగతి సాటిస్ఫై చేయడము చేయకపోవడం అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా ఉంది, ఒక మధ్యతరగతి కానీ వేతనాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, వినిమయ శక్తి ఏ స్థాయిలో ఉంది, ద్రవ్యోల్బణం ఎట్లా ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి కదా అని అంటున్నారు. అక్కడికే వస్తున్నాయి. అందుకోసం లాస్ట్ 2 years 3 years 4 years మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇన్ఫ్లేషన్, టోకు ధరల సూచి, నిత్యావసర ధరల సూచి స్టేబుల్ గా ఉందా, బాగా ధరలు పెరిగినాయా, తగ్గినాయా, ఇది క్యాలిక్యులేట్ చేయండి. నేను ఒక స్టేజ్ లో అయితే డిఫ్లేషన్ వచ్చి ఇది రైతులకు నష్టం అనుకుంటా ఒక్కసారి. ఇప్పుడు బియ్యం ధర ప్రపోర్షనేట్ గా పెరగాలి ప్రతి సంవత్సరం, పెరగకుండా వ్యవసాయం చేసే రైతు వాళ్ళ బాబుని స్కూల్ పంపిస్తాడు కదా, స్కూల్ ఫీజు పెరిగి ఆదాయం పెరగకపోతే నష్టం రైతు. వారు చెప్పిన పాయింట్ అది. కాబట్టి ఇన్ఫ్లేషన్ లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరగకపోవడం కూడా నష్టమే ఒక్కోసారి. అయితే నేనేమంటే ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో, ఎంత కంట్రోల్ ఉందంటే 1.9%, 2.2% టోకు ధరల సూచి. ఇది మధ్యతరగతి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి కనపడుతుంటే ఇండికేటర్ అది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం లేదు. నేను మళ్ళీ మీకు అందరికి మీ వ్యూవర్స్ అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా, 2014లో చక్కెర ధర ఎంత, మనం రోజు పొద్దున టీ తాగుతాం, ఇంత ముందు టీ తాగినాం, చక్కెర ధర ఎంత, 44 రూపాయలు. ఈ రోజు హోల్సేల్ మార్కెట్, రిటైల్ గా మనం సూపర్ మార్కెట్ కు పోతే, ఇంకా హోల్సేల్ పోతే సూపర్ మార్కెట్ కు పోతే 41 రూపాయలు. 11-12 సంవత్సరాల తర్వాత చక్కెర ధర అది ఉంది అంటే మనం దానికి దేనికి సూచి? బియ్యం ధర ఒక 2014లో 30-35 రూపాయలు. ఈ రోజు మామూలు యావరేజ్ బియ్యం 40 రూపాయల కంటే ఎక్కువ లేదు ఈ రోజున. అంటే మనకి 12 సంవత్సరాల తర్వాత అదే ఉంది అంటే MSP పెరిగిన తర్వాత వడ్లకి ఒక 160-50% పెరిగిన తర్వాత కూడా అది ఉంది అంటే అది లాభ నష్టాలను బేరుజు వేసుకున్నట్టు ప్రస్తావించారు. పెట్రోల్ ధరలు కూడా తగ్గాలి కదా. అంటే నేను పెట్రోల్ ధర కూడా చెప్తున్నా, ఇంట్రెస్టింగ్ చెప్తున్నా. పెట్రోల్ ధర కూడా ఒక్కటే మాట చెప్తా, 2004లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం అయిపోయిన రోజుల్లో 38 రూపాయలు సార్, 36 రూపాయల పెట్రోల్. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు గడిచింది కదా, 10 సంవత్సరాల పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది? 84 రూపాయలు. నవంబర్-డిసెంబర్ 2013లో 84 రూపాయలు పెరిగింది. వాళ్ళు కష్టపడి 78 పట్టుకొచ్చారు, అప్పులు చేశారు, విదేశాలు అంటే టోక్ తీసుకుని దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఇక్కడ పెంచకుండా. ఈ రోజు ఎంత ఉంది పెట్రోల్ ధర? ఈ రోజున 80 రూపాయల నుంచి యావరేజ్ 80 రూపాయలు తీసుకుంటే ఈ రోజు పెట్రోల్ ఏమన్నా కంప్లీట్ అయ్యాను సార్. ఈ రోజున పెట్రోల్ ధర ఆన్ అండ్ యావరేజ్ గా 100 రూపాయలు సార్. మన
రాష్ట్రంలో 107 రూపాయలు, ఎందుకంటే మన రాష్ట్రంలో జిఎస్టీ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే. ఆయన యావరేజ్ గా 100 రూపాయలు, 92 ఉన్న రాష్ట్రం ఉంది, 100 ఉన్న రాష్ట్రం ఉంది, 102 ఉన్న రాష్ట్రం ఉంది. అంటే మనం ఎంత పెరిగింది? 20%. 100% వాజ్పేయి గారి నుంచి మన్మోహన్ సింగ్ ప్రపంచ ఆర్థికవేత్త కదా, మనం చెప్పుకుంటున్నాం కదా, సంస్కరణ మూలం కదా, ఆయన గొప్ప వ్యక్తి కదా. ఆయన కాలంలో డబుల్ ఎట్లా అయింది? అయితే వీళ్ళు ఏం చెప్తారంటే గ్లోబల్ క్రూడ్ రేటు పెరిగింది అంటారు సార్. నేనేమంటున్నాను సార్, క్రూడ్ రేటు పెరిగింది ఎప్పుడు? 13, 14, 12, 13లో. క్రూడ్ రేట్ ఎంత ఉండింది 2005లో, 2006లో ఎంత ఉండే? కొన్ని చక్కెర ధర ఎవరు కంట్రోల్ చేయొద్దన్నారు. ఇంకా మిగతా నిత్యావసర వస్తువుల ధర ఎవరు? పప్పుల ధరలు ఎగ్జాంపుల్ చెప్తున్నా. పప్పుల ధరలు, కందిపప్పు టీవీ డిబేట్ లో మీలాంటి వాళ్ళతో డిస్కషన్ లో 180 రూపాయలు పెరుగుతుందా కందిపప్పు అన్నారు. 120 రూపాయలు కూడా లేదు కందిపప్పు. తులసిరెడ్డి గారు మళ్ళీ మర్చిపోదు సార్, మనం జనాభా పెద్ద దేశం కాబట్టి మనం 4వ ఆర్థిక వ్యవస్థకి ఎదిగినామని చెప్పడానికి ప్రపంచంలో గ్లోబల్ స్ట్రక్చర్ ఆలోచిస్తున్నాం. అయితే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 145 నుంచి 37కి వచ్చింది. ఎందుకంటే జనాభా ఉంది కాబట్టి మొత్తం ప్రొడక్షన్ అంటే మొత్తం సంపదను కోరుకుంటారు కానీ లోటుపాట్లు కూడా ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయట్లేదు అనేది. నేను అందుకోసం దీంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పుల్లారావు గారు నెంబర్ చెప్పారు, తులసిరెడ్డి గారి నెంబర్ కూడా కొంచెం నేను వారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ ఒక పాయింట్ చెప్తా. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఉద్యోగ ఉపాధి లేకపోతే కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నారు యావరేజ్ ఇస్తూనే 2000 వస్తుంది. కరెక్ట్ గా వ్యవసాయాన్ని యావరేజ్ ఇస్తే వీరు వాళ్ళు ఇప్పుడు $1000 కూడా లేదు ఇప్పుడు ఈ రోజున. కాబట్టి మనం ఆ కింది వాళ్ళ గురించి ఆలోచించడం అనేటువంటిది ఈ రోజున బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంది. కార్పొరేట్ కంటే కూడా కింది వాళ్ళకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం పెద్దోళ్ళని యావరేజ్ ఇస్తున్నాం. 100 + 10, 110కి 55 ఇస్తున్నాం. అది కాదు, ముందు 10 సంగతి గురించి ఆలోచించాలనేటువంటి